అయితే ఈ పారాక్వాట్ ఆంగ్లంలో ఏ పేరు పెట్టినా కూడా ఇది గడ్డి మందు. ఈ గడ్డి మందు చాలా కాలంగా రైతాంగం కూలీల ఇబ్బంది వచ్చిన తర్వాత, పశు సంపద తగ్గిన తర్వాత ఆ మందును ఉపయోగించి గడ్డి నాశనం చేయడానికి, గడ్డిని లేకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలలో అమాయకులు రైతులు బజార్లో అమ్మిన ఈ పారాక్వాట్ అనే గడ్డి మందును కొనుక్కొచ్చి తొందరగా పని అవుతుంది అనే అభిప్రాయంతో కొని వేయడం వల్ల ఇంతకాలం నుంచి వాడిన ఈ మందు నేల పాడైపోయింది. ఎంతోమంది కుటుంబాలు చనిపోయింది. ఈరోజు పెద్దపల్లి హాస్పిటల్లో ఒక గర్భవతి తల్లి హాస్పిటల్లో ఉంది, సావు బతుకుల్లో ఉంది, బికాజ్ ఆఫ్ గడ్డి మందు. దీనికి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక డాక్టర్ గారు నా కమిషన్ ఆఫీస్కి వచ్చారు. ఒక రిప్రజెంటేషను సంఘం తరపు నుంచి, ఇది చాలామంది రైతుల ప్రాణాలు తీస్తుంది, మీరు కమిషన్ కాస్త పట్టించుకోవాలి అనే మాట మా కమిషన్కు చెప్పినప్పుడు మేము దాన్ని క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత, చట్టపరంగా కూడా సునీల్ గారితో చర్చించిన తర్వాత దీన్ని ఏ విధంగానైనా దీన్ని కనీసం మన రాష్ట్రంలో బ్యాన్ చేయాలనే అభిప్రాయంతో చాలా గ్రాస్ రూట్ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఈ ప్రమాదకరమైన ఈ గడ్డి మందు ఇక ముందు రైతులకు అందుబాటులో ఉండొద్దు అనే అభిప్రాయంతో దీనిపైన మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 16 మార్చ్ 2026లో ఈ సంవత్సరంలో మేము కమిషన్ తరఫున మేమందరం కలిసి, అప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, మేమందరం వెళ్ళినప్పుడు ఏమిటి ఎక్కడో వచ్చిందని, సార్ ఇది ఈ విధంగా ఉంది అని ఇవన్నీ కూడా వివరాలన్నీ వారికి అందించడం జరిగింది. ఏం చేయమంటారు అన్నారు. సార్ ఇది బ్యాన్ చేస్తే మంచిది అని మా అభిప్రాయం చెప్పినాం. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కన్సర్న్ సెక్రటరీకి చెప్పి, అదేవిధంగా గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా సూచన చేసి అదే శాసనసభలో ప్రస్తావన తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో తాత్కాలికంగా చట్టపరంగా మాకుండే అధికారం ప్రకారంగా నిషేధించబడ్డది. అయితే ఇది ఈరోజు ఆనాడు తీసుకున్న నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ అది చాలా సీరియస్గా తీసుకొని ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నిన్న సాయంకాలము కేంద్ర ప్రభుత్వంలో ఒక గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది దేశంలో కూడా నిషేధిస్తున్నాము అనే మాట. ఆ మాట వచ్చినప్పుడు ఇది మరి గడ్డి మందు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఈ గడ్డి మందు ఉత్పత్తి చేస్తున్న వాళ్ళు, అమ్ముకుంటున్న వాళ్ళు స్విట్జర్లాండ్, చైనా. అక్కడ ఉత్పత్తి అయి ప్రపంచంలో
అమ్ముతున్నారు వాళ్ళు. చాలా దేశాలలో బ్యాన్ ఉన్నది, కానీ వ్యాపార రీత్యా ఈ సింజెంటా కంపెనీ ఒరిజినల్గా వాళ్లకుండే హక్కును వివిధ కంపెనీలకు వాళ్ళ హక్కును ఇవ్వడం వల్ల ఎంతోమంది ఎవరెవరో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వ్యాపారం చేస్తున్నారు. చివరిగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. దానికి గాను దేశ రైతాంగం పక్షాన, రాష్ట్ర రైతాంగం పక్షాన, మా కమిషన్ పక్షాన కూడా ధన్యవాదాలు. అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రైతుల విషయానికి వచ్చినప్పుడు వెంటనే ఇక్కడ బ్యాన్ చేయడం వల్ల దీన్ని ఆసరాగా తీసుకొని ఆ డాక్టర్లంతా కూడా కలిసి ఢిల్లీకి వెళ్ళారు. ఈ రాష్ట్రంలో బ్యాన్ చేసిండ్రు కాబట్టి ఇదొక ఆసరాగా తీసుకొని దీన్ని దేశంలో ప్రధానమంత్రికి, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా ఈ నిర్ణయాన్ని చెప్పడం వల్ల వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో చాలా ప్రయత్నాలు జరిగినాయి. చూడండి, వాళ్ళు డాక్టర్ల సంఘము చేసిన ఇది బుక్కులో అనేక సంఘటనలు ఉన్నాయి. రాష్ట్రంలో, దేశంలో ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఏ విధంగా పోయినాయి అనేది అనేక రిపోర్ట్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మొత్తం దేశంలో మొత్తం దేశంలో ఎంతమంది చనిపోయిందంటే 4252 మంది మొత్తం దేశంలో చనిపోతే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 200 మందికి పైగా ఈ గడ్డి మందు వల్ల చనిపోయింది. ఒక్క మాట మీతో మనవి చేస్తున్నాం, కమిషన్ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నది. ఇది మీరు ఆశ్చర్యపోతారు, ఆన్లైన్ మీద కూడా ఆన్లైన్లో పోతూ ఉండే ఆన్లైన్లో అమ్ముడు పోయే పరిస్థితికి వచ్చింది అని అంటే అది నిజంగా ఎంత సీరియస్ ఇష్యూ ఆలోచన చేయండి. ఆన్లైన్లో లైసెన్సులు లేకుండా, ఎవరి పర్మిషన్లు లేకుండా, ఇవి లైసెన్సు లేకుండా అమ్మే వస్తువులు కావు, పెస్టిసైడ్ ఏదైనా కూడా. కానీ కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు లైసెన్సు లేదు, గోడాముల్లో నిండబెట్టుకున్నారు, ఆన్లైన్లో అమ్ముతున్నారు. స్వేచ్ఛగా అమ్ముతున్న ఈ మల్టీనేషనల్ కంపెనీల పైన కూడా కమిషన్ సీరియస్గా తీసుకొని వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇక్కడికి పిలిపించి, మీరు ఇట్లా పెట్టడానికి వీల్లేదు, మీరు లైసెన్సు తీసుకోకుండా ఏ వస్తువును కూడా అమ్మడానికి లేదు అని ఆ విధంగా వాళ్ళకి తాకీదులు ఇచ్చిన తర్వాత ఇక ముందు పెట్టము అనే మాట మాట్లాడాను. ఏదేమైనా ఇంకా ప్రమాదం పొంచి ఉన్న సుమ, ఇంకా కలుపు మందు ఒకటి వాడుతున్నారు. ఆ కలుపు మందు పేరేమయ్యా? గ్లైకోసైడ్. అయితే అది కూడా ప్రమాదకరమైందే. దాంతో పాటుగా HDBT పత్తి విత్తనాలు అమ్ముడుపోతున్నాయి, అది కూడా ప్రమాదకరమైనవే. ఆ రెండు కూడా మల్టీనేషనల్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి, వాళ్ళే తయారు చేసి అమ్ముతున్న వస్తువులు రెండు కూడా. అంటే నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, ఈ బహుళజాతి కంపెనీలు స్విట్జర్లాండ్లో ఉత్పత్తి అవుతుందండి, మొత్తం దేశంలోనే అమ్ముతారు, కానీ స్విట్జర్లాండ్లో మాత్రం బ్యాన్ చేశారు. ఎంత దుర్మార్గం చూడండి. అంటే వాళ్ళ మనుషులు క్షేమంగా ఉండాలి, భారతదేశంలో సొమ్ము చేసుకోవాలి. ఈ రకంగా మల్టీనేషనల్ కంపెనీలు ప్రపంచంలో ఈ విధంగా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇంకా నేను ఇందాక మనవి చేసినట్టుగా ఇంకా
కలుపు మందు ఉన్నది, హెచ్డిబిటీ పత్తి విత్తనాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే కాస్త వర్షాలు పడితే ఒక చోట హెచ్డిబిటీ పత్తి విత్తనాలు దొరికినాయి, అమ్ముడుపోతున్నాయి. అవి నిషేధించబడ్డాయి, అయినా కూడా అమ్ముడుపోతున్నాయి. సో దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషము గక్కే వస్తువు ఏదైనా, విత్తనం కానివ్వండి, కలుపు మందు కానివ్వండి, ఏదైనా దీనిపైన చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్వం వ్యవసాయము ఇవన్నీ ఏవీ లేకుండానే రైతులంతా కూడా వ్యవసాయం చేసుకున్నారు. ఆ పరిస్థితికి రావాల్సిన అవసరం ఉంది అనేది ఈ ప్రభుత్వం గ్రహించింది. అందుకే ఇక్కడ పంటలు మార్పిడి చేయాలి, వ్యవసాయంలో రిఫార్మ్స్ తీసుకురావాలి, మన పూర్వ పంటలన్నీ కూడా పండించాలి అనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి కమిషన్ ఇక్కడ కూర్చున్న మెంబర్లే కానీ, ఇంకా ఈరోజు రాని మెంబర్లే కానీ, ఇవన్నీ చేయడంలో, ఇవన్నీ కృతనిశ్చయంతో లోతుగా అధ్యయనం చేయడంలో మెంబర్లు కానీ, ఇక్కడున్న ఆఫీసర్లు కానీ మేము అనేకమైన కార్యక్రమాల మీద చేసినాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు బాగా ప్రోత్సాహం ఇచ్చిండ్రు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా ప్రోత్సాహం ఇచ్చిండ్రు. అది ఇంకా రాష్ట్రంలో చాలా ఛాలెంజ్గా తీసుకున్నాం. పంటల మార్పిడి విషయంలో రైతులకి పంటల మార్పిడి చేసుకోవాలి అని అంటే అనేకమైన ఇబ్బందులు ఉంటాయి, వాస్తవమే. 2 పంటలు ఉన్నాయి. ఇక సరే, అది సబ్జెక్టు చాలా పెద్దది, దాని తర్వాత మాట్లాడదాం. మీకు పుస్తకాలు కూడా ఇవ్వబడ్డాయి ఇదివరకే.